24/7 న్యూస్ కి స్వాగతం. బటన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. నేను చేరలేనంత దూరం కాదు, దొరకనంత దూరం కాదు, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జననేత జగనన్న. శ్రీ పవన్ కళ్యాణ్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఒక్కొక్క రైతు 6 బోర్లు 4 బోర్లు 2 బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమో అని ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది. డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు, మోసం చేసింది. ఇవాళ ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇగో మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇవాళ 100 రోజులు దాటినా ₹1 రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇగో మేముండంగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇగో మేము వస్తే 15,000 రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇలా 15,000 దేవుడమో ఎరుగు కానీ ఇచ్చే 10,000 కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇగో ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహాని అడిగినా, ఈడ ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే 10,000 రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, 15,000 రైతు బంధని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, 14-15 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండలాడిండు. సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు, కరెంట్ ఇప్పించిండు, కాలువ నీళ్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి గాని ఈ మంత్రులకు గాని కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేరు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకున్నానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు, గా నీళ్లు ఏ శాత కాదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినా, మేము గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలో చేస్తారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్లు ముఖ్యమంత్రి అంటే ఆయన చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆయన నీళ్లిచ్చి ఇలా పంటలు కాపాడాలి. ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వమే
పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తాను చేరలేనంత దూరం కాదు, దొరకనంత దూరం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని శనివారం వివిధ కుల సంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిశారు. జీవో 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో 17ను ఇబ్బందుల నుంచి పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగి దయాకర్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన మెడలో కండువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత ఓ దరఖాస్తును కూడా ముఖ్యమంత్రి చేతికిచ్చారు. తర్వాత ఆయనతో కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. నేను చేరలేని దూరం కాదు, దొరకనంత దూరం కాదు, సామాన్యుడి మనిషిని నేను, సకల జనహితుడను నేను అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న శ్రీ జననేత జగనన్న. పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ. సిద్దిపేట పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్నంటే చిన్నలు పెద్దలు కుటుంబ సభ్యులు కలిసి అందరూ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అందరూ సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని సిద్దిపేట విఎల్ఆర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలకు కాలనీ వాసులకు వారు హోలీ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. శుభాకాంక్షలు. మా టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి విఎల్ఆర్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో మేము 15 ఫ్యామిలీలు ఉంటాము. అందరము కూడా ఐక్యమత్యంగా ఉండి ఒకే కుటుంబంగా ఉంటూ ఇలా పండుగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి మేమే ప్రతీక అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. జై హ్యాపీ హోలీ పండుగ, జై శుభాకాంక్షలు. పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా విఎల్ఆర్ అపార్ట్మెంట్స్లో సిద్దిపేటలో మేమందరము కుటుంబ సమేతంగా హోలీ పండుగని చాలా ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకుంటున్నాము. మా జీవితాలతో పాటు మీ అందరికీ కూడా ఈ హోలీ పండుగ సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యాలను కలిగించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ హోలీ. టీచర్స్ కాలనీ విఎల్ఆర్ ఫార్చ్యూన్లో మేమందరం కుటుంబ సమేతంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాము. మా అందరితో పాటు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అందరూ కలర్ఫుల్గా, అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ హోలీ. వికలాంగులకు వీల్ చైర్స్ అందించిన దాతలకు శుభాభినందనలు తెలిపిన నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం పరిధిలోని కేతముక్కల ఆగ్రహారం గ్రామానికి చెందినటువంటి బత్తుల విష్ణు మురళి సారథ్యంలో వీల్ చైర్స్ పంపిణీ చేశారు. గతంలో కూడా వీరి ఆధ్వర్యంలోని అనేక మంది వికలాంగులకు లక్షల రూపాయల విలువ చేసే వీల్ చైర్స్ ను వికలాంగులకు అందించారు. రూరల్ మండలం కేతముక్కల అగ్రహారానికి సంబంధించిన ఇద్దరు దివ్యాంగులకి, ఒకరు దర్యా, మరొక యశోద, ఇద్దరికి కూడా దాదాపు నడవలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వీల్ చైర్స్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క భక్తుల విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ వీల్ చైర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటికీ నర్సరావుపేట నియోజకవర్గంలో సుమారు 80 వీల్ చైర్స్ ఈరోజు ప్రోగ్రామ్ చేశారు. అనేక మంది నడవలేని వాళ్ళు, వికలాంగులు, దివ్యాంగులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు కేతముక్కల అగ్రహారానికి సంబంధించి ఈరోజు ఇద్దరు కూడా ఈ యొక్క
వీల్ చైర్స్ ప్రజెంటేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క దాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటానని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం 67వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలోని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆర్పం నుంచి కూడా ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా గారికి, రెడ్డి జగన్నాథం గారికి, జిత్తుల లక్ష్మి గారికి, రంభా నారాయణమూర్తి గారికి, రాంబాబు గారికి, మన శ్రీనివాస్ గారికి, గణేష్ ఆ రోజుల్లో ఈ దయాల నగర్ అవనివ్వండి, లేక బాపూజీ కాలనీ అవనివ్వండి, ప్రియదర్శిని కాలనీ అవనివ్వండి, సజీవ్ కాలనీ అవనివ్వండి, అన్ని కాలనీలు కూడా మూర్తి గారు చిన్న సిరి సత్కారం ఎక్కడ కూర్చోండి. ఏర్పాటు చేయమని చెప్పి సోదరులు మూర్తి గారిని కోరడం, వారు మొదటి వరకు బయట ఉండడంతో ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పడం, ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ ని అన్ని వార్డుల్లో కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో చాలా మంది పూర్వం నుంచి పరిచయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, కొత్తగా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఉన్నారు, లేదా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందరినీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి కార్యక్రమం జరిగితే పనిచేసేటువంటి వారు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేటువంటిది కూడా నాకు కూడా అవగాహన కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను పెద్దలు చెప్పినట్టు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఏ ఒక్క నాయకుడిని కార్యకర్తని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి కూడా ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ జెండా ఉంటేనే మనం ఉంటాం. నేను శాసనసభ్యునైనా మంత్రినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాకు గెలిపించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మూర్తి గారైనా, చందు అయినా, లతీష్ అయినా, ఎవరైనా సరే పార్టీ జెండా, పార్టీ ఎజెండా, పార్టీ గుర్తు ఇవన్నీ మనకి ప్రధానమైనటువంటి బలాలు. ఇవి లేకుండా నేనే గొప్పని, నాకన్నా ఎవరు గొప్పలు లేడు అని చెప్పుకుంటే అలా అమాయకత్వం. ఎందుకంటే నేను చెప్పగలిగింది లేదు. అందుకనే పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ ఒక్కరినైనా సరే వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మా మీద ఉంది అనేటువంటి కూడా తెలియజేస్తాము. ఇక గడిచినటువంటి 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి నేను మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ కొట్టిన పిండిల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బాలస్వామి ఆదేశాల మేరకు అల్లాదూర్ సిఐ రేణుక, పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం నాడు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. వినే సందర్భం సమావేశం ఇది కాదు. మీరు కింద ఉండి ఏదో చెప్తే వినే సందర్భం సమావేశం కాదు. ఒక పండగని, రంజాన్ అయినా, దసరా అయినా, ఏదైనా ఇక్కడ గ్రామ ప్రజల్లో అందరం కలిసే చేసుకుంటాం. పెద్దగా ముస్లిం అని తేడా ఉండదు, హిందూ అయినా తేడా ఉండదు. ఇంటి పక్కకుంటే బావమర్దులు అని పిలుచుకుంటాం, ఆడవాళ్ళు ఉంటే మర్దలు, వదిన అని పిలుచుకుంటాం. అంత మంచి రిలేషన్ ఉంటుంది మన గ్రామ ప్రజలలో, అంత మంచి వాతావరణం ఉంటుంది. మనకు తెలియదు కూడా ఎవరు ముస్లిం ఎవరు హిందూ అనేది కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనమందరం బాగానే ఉంటాము, ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ అవుతే అది ఇక్కడ ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపి మనం ప్రశాంతంగా ఉన్న జీవితానికి మనల్ని డిస్టర్బ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ చేయరు, మన వాళ్ళు ఎవ్వరూ చేయరు, కానీ ఎక్కడో జరుగుతుంటుంది. దాని ప్రభావం ఇక్కడ చూపి మనం కొద్దిగా ఇష్యూ అయ్యి పెద్దగా అవ్వడం జరుగుతుంది. దయచేసి మన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయలేదు.
ఇంతకుముందు సంఘటనలు అలాంటివి ఏవి కూడా లేవు. ఇక ముందు అలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా మేము అనుకోవట్లేదు. దయచేసి ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా జరిగినా మీ పెద్దలు మాట్లాడుకొని అక్కడికక్కడే సర్ది చెప్పుకుంటే బాగుంటుంది. మనం అందరం కలిసి జీవించాల్సిన వాళ్ళం, ఇక్కడే ఉండేవాళ్ళము. మనం ఇక్కడే వచ్చి ఇక్కడ వచ్చి మనం జీవించట్లేదు. ఇక్కడే పుట్టి పెరిగినాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉండాలి. మన తాత ముత్తాతల నుంచి మన వంశం అంతా ఇక్కడే ఉండాలి. చిన్న మనస్పర్ధలు వచ్చి మనం దూరం అయ్యే బంధాలు కావు మనవి. దయచేసి ఇక్కడ మతాలు కులాలు ఉండవు. 99 అక్కడ స్పర్ మూమెంట్లో ఏదైనా జరిగితే జరుగుతుంది. ఆ స్పర్ మూమెంట్లో ఎవరో ఒక పెద్ద మనిషి చెప్తే ఆ సమస్య సర్దుబాటు అవుతుంది. మాకు యాక్చువల్లీ మా ప్రార్థనలకు మీరు రావడం, మీ ప్రార్థనలకు మేము రావడం కూడా చాలా జరుగుతుంది. అది పెద్ద ఇక్కడ సమస్య అంటూ పెద్ద డిస్కషన్ కూడా ఉండదు. చాలా సింపుల్ డిస్కషన్. ఎక్కడో హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో అనుకొని చేస్తారు. అనవసరంగా చేయడం వల్ల మీ జీవితాలు, ఒక కేసు అయితే మన జీవితం అంతా నాశనం అయ్యే పరిస్థితులు ఉంటాయి. దయచేసి అలాంటి కేసులలో మీరు ఇరుక్కకూడదు. మీరు ఇరుతారని కూడా భావిస్తున్నాము. మీకు ఏదన్నా మా తరపున ఏదైనా సహాయం అవసరం ఉంటే, రంజాన్ కానీ దసరా కానీ పండగ ఫెస్టివల్లో ఏదైనా సహాయం ఉంటే, లేట్ అవర్స్లో కొద్ది భోజనాలు ఉంటాయి. మేము ఎట్టి పరిస్థితులు లాంటి వాటికి డిస్కరేజ్ చెయ్యము. కానీ డిస్కరేజ్ కూడా ప్రాబ్లమే. హిందువులైనా ఎట్లాగో భజన చేస్తున్నారని గట్టి సౌండ్ చేసి పక్క వారికి డిస్టర్బ్ చేయొద్దు. మిగతా వాళ్ళు కూడా, మీ కుటుంబ సభ్యులు అందరు మీరే కాబట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు మంచిగా పండగ జరుపుకోవాలి. మరియు పోలీస్ సిబ్బంది శాఖ వారికి, అలాగే విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్ గారికి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీపంతులు గారికి, ఎంపీటీసీ సుభాష్ గారికి, మరియు మైనార్టీ పెద్దలు సలీం గారు, రహీం మరియు రషీద్ గారికి, మరియు షఫీ గారికి, అలాగే పెద్దలు మాణిక్యం, పూర్ణన్న, లక్ష్మణ్, అలాగే మిగతా విచ్చే హిందూ ముస్లిం సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. కూడా శంకరంపేటలో ఎక్కువ శాతంగా ఏ పండుగ, ఎందుకంటే ఈ రంజాన్ అనేది సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటుంది. అన్ని పండుగలకు కూడా మనకు రంజాన్ వస్తుంది. ఇప్పుడే కాకుండా ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం కూడా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా అన్ని పండుగలకు వచ్చినా కూడా మన దగ్గర ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇక ముందు కూడా మనం ఇట్లా, ఎందుకంటే మనం కలిసి ఉండాలి కొంచెం. ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఎవరైనా రెచ్చగొట్టినా కూడా, ఆ రెచ్చగొడితే అప్పుడు కూడా ఎవరో ఒకరు రెచ్చగొడతారు. వాళ్ళ స్వార్థాల కోసం రెచ్చగొడితే బలయ్యేది, కేసులు అయ్యేది, మన సంసారాలు, మన పిల్లలు, భార్య పిల్లలు అంతా ఖరాబ్ అయ్యేది మనం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆ కొద్ది క్షణాల్ని ఆవేశం, మన బండ్ల రోజు కూడా ఇచ్చి పెడతారు. ఊరికి ఇచ్చేది లాస్ట్కు 2 ఊర్ల మధ్యలో, 2 వర్గాల మధ్యలో, 2 మతాల, 2 కులాల మధ్యలో ఇట్లా మనం గతంలో ఏ విధంగా సోదరులాగా జరుపుకున్నాం. ఏ పండుగలైనా, ఇప్పుడు మైనార్టీ పండుగ, ముస్లిం పండుగ, రంజాన్ వచ్చిందంటే మీ ఇంట్లో తిన్నాం, దర్గాకి వస్తాం, ఈద్గా గడికి వస్తాం, మీకు మంచిగా మేము శుభాకాంక్షలు చెప్తాం, మీరు మా పండుగలకు శుభాకాంక్షలు చెప్తారు. ఇట్లా ఎప్పుడు కూడా ఏ మతం ఉన్నా కూడా అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్న లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకాస్ మరియు చెస్ పోటీలు విజయవంతమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి ఈ కార్యక్రమానికి లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్, శోభారాణి, హరీష్ల నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా గోకా రామస్వామి, విజ్డమ్ పాఠశాల డైరెక్టర్ జావేద్, చెస్ ప్లేయర్ ఎర్రబోయిన ప్రవీణ్ కుమార్, ప్రకాష్, సామాజిక కార్యకర్త సాదినేని సుధాకర్, డాక్టర్ విశ్వనాథ్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాసుల రవికుమార్. గత 18 సంవత్సరాలుగా లీడ్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో వారి యొక్క ప్రతిభా పాఠవాలను వెలికితీసే ప్రయత్నం జరుగుతుంది. ఇదే విధంగా ఈరోజు గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ఒక కృషి వల్ల మా యొక్క మిత్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యా పాఠశాల యాజమాన్యం మరియు రామస్వామి గారు, రవి గారు, మా అందరి మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు మనము ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి అబాకస్ మరియు చెస్ కాంపిటీషన్ ఎంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దూర ప్రాంతం నుంచి చేసిన తల్లిదండ్రులకు మరియు మా ప్రియమైన విద్యార్థులకు అభినందన తెలియజేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను పెంపొందించే విధంగా అబాకస్ మరియు చెస్ పోటీలను వివిధ కళాత్మకమైనటువంటి రూపాలను కూడా మనం పోటీలు నిర్వహించే ఆలోచనలు ఉన్నాం. అందులో మొదటి అడుగుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి
పాత్రికేయ మిత్రులకు మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నుండి గతంలో ఎన్నో వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎన్విరాన్మెంటల్ డేస్ నిర్వహించడం జరిగింది. ఇక నుండి చెస్ని మరియు అబకస్ని కూడా మన కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తూ ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రణాళిక చేస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా ఏ ఒక్క వేసవిలో కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆపడం లేదండి. ఈ సంవత్సరం కూడా మన యొక్క లీడ్ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు మరియు పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసము మన యొక్క తరగతులను నిర్వహించడం జరుగుతుంది. లీడ్ క్లాసెస్ ఈసారి మన లీడ్ లైబ్రరీలోనే కొనసాగిస్తాము. నర్సంపేటలో ఉన్నటువంటి లీడ్ లైబ్రరీ మనము విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి లీడ్ గ్రంథాలయంలో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కెరియర్ గైడెన్స్ క్లాసెస్. లీడ్ లైబ్రరీని 4 సంవత్సరాల క్రితము అంగడి సెంటర్లో ఉన్నటువంటి మా స్వగృహంలోనే ఒక సగం భాగంలో గ్రంథాలయాన్ని 30,000 పుస్తకాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క గ్రంథాలయంలోనే ఈ యొక్క తరగతులు మరియు విద్యార్థులకు సంబంధించినటువంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం ఊహించిన దానికంటే పిల్లల రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనం విజ్డమ్ స్కూల్లో యొక్క వేదికగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు. ఈ కార్యక్రమం సాగిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న శ్రీ జననేత జగనన్న. శ్రీ పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. నేను చేరలేనంత దూరం కాదు, దొరకనంత దూరం కాదు, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జననేత జగనన్న. శ్రీ పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.